దేవుని యొక్క బిడ్డలు, భక్తిపరులు మీ గురించే నేను మాట్లాడుతుంది. మందిరానికి అసలెందుకెళ్తున్నారు? మందిరం అంటే ఏంది? దేవుని మందిరం అంటే ఏంది? దేవుని ఆలయం అంటే ఏంది? దేవుని ఆలయానికి ఎందుకెళ్తారు? ఆ! దేవుని ఆలయానికి ఎందుకెళ్తారండి? దేవుని స్తుతించుకోవడానికెళ్తారు. ఆయన్ని ప్రార్థించుకోవడానికెళ్తారు. ఆయనలో ఆయన వాక్యం విని కొంచెం మనం మారాలి, మన పాపం కడుక్కోవాలని చెప్పి మందిరానికెళ్తారు. అంతేగాని మందిరం అంటే ఏమనుకుంటున్నారండి? ఆ! సోది ముచ్చట్లు యేసుకునేటట్టయితే మందిరానికెళ్ళటం ఎందుకు? అదేదో మీ ఇంటికాడ ఉండేసుకోవచ్చు గదా! సోది ముచ్చట్లు. బయట అరుగుల మీద కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు బయట జేసుకోవచ్చు కదా! మందిరానికొచ్చి సోది ముచ్చట్లు ఆళ్ళెట్లా, ఈళ్ళెట్లా ఇవన్నీ అవసరమా అండి? దేవుడు మందిరం అంటే అసలు పరిశుద్ధ మందిరం అంటే అర్థం తెలుసా మీకు? దేవుడు ఆలయం అంటే అర్థం తెలుసా? ఎందుకెళ్తున్నారు? ఆదివారం, బుధవారం వారాలు వారాలు చర్చిలకెందుకెళ్తున్నారు? ఏం నేర్చుకుంటున్నారు చర్చిలకెళ్ళి? వాక్యం విని ఏం మారుతున్నారు? ఒకళ్ళ విషయాలు మనకు అవసరమా అండి? దేవుళ్ళో ఏం నేర్చుకుంటున్నారు ఇంకా? ఎందుకు ఆ మాత్రాన మీరు చర్చికెళ్ళి ఏం లాభం? అసలు మందిరం అంటే ఏమనుకుంటున్నారండి? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దిగొస్తాడు మందిరంలోకి. ఆయన్ని స్తుతిస్తారు. స్తుతించిన వాళ్ళ మీదకి ఆయన ఒక ఆత్మ దిగి వచ్చిద్ది మందిరంలో. అలాంటి మందిరంలోకి మీరెళ్లి మీరు చేసేదేంటండి? అల్లరి చిల్లరి వేషాలా? అల్లరి చిల్లరి వేషాలని సోదెమ్మ ముచ్చట్లు, ఆ! ఫోన్‌లు గెలుక్కోవడాలు. కొద్దిగన్నా దేవుడు భయం ఉందా మీకు? కొద్దిగన్నా దేవుడు భయం ఉందా? తీర్పు దినం నాడు మాకు తీర్పొచ్చిద్దన్న ఆలోచన ఉందా? అసలు ఒకళ్ళ విషయాలు ఎందుకండి మనకి? ఒకళ్ళ విషయాలెందుకు? దేవుడు మందిరానికెళ్ళినప్పుడు స్తుతించు బావుండిద్ది. ఆరాధించు బావుండిద్ది. వాక్యం విను. అంతే అంతకు మించింది ఎక్కువ చేయకూడదు మందిరంలో. అది దేవుడి మందిరం. దేవుడి కోపం వచ్చిందనుకో, ఆయన ఉగ్రత నీ మీదకొస్తే అది బాగోదు. ఆయన శపిస్తే నువ్వు అడుగంటికి పోతావు. దేవుడి మందిరం అంటే భయం, భక్తి లేకుండా మరీ తయారవుతున్నారు ఈనాడు. భలే కోపమొస్తుందండి కొంతమంది గురించి వింటున్నప్పుడు, కొంతమంది గురించి తెలుస్తున్నప్పుడు భలే కోపం. అసలు ఏమనుకుంటున్నారు? దేవుడు మందిరం అంటే ఏమనుకుంటున్నారు? ఆషామాషీ అనుకుంటున్నారు. భయం భక్తి లేకుండా తయారవుతున్నారు అందరూ. నా మాటలు ఏమన్నా తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి. నాకు మాత్రం అసల